తమిళ రాజకీయాలను ఊహించని మలుపు తిప్పిన పన్నీర్ సెల్వం టీవీ9 తో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతానని చెప్తున్నారు పన్నీర్ సెల్వం. తమిళనాడులో మంచి ప్రభుత్వం రాబోతుందన్న పన్నీర్ సెల్వంతో టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూద్దాం. మనతో పాటు ఉన్నారు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. యు ఆర్ సచ్ ఎ పర్సన్, లైక్ కామ్ గా ఉంటారు. అసలు మిమ్మల్ని చూస్తేనే రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది మాకు. సో బట్ మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఎలా మీరు ఫామ్ చేయబోతున్నారు? గుడ్ గవర్నమెంట్ తమిళనాడు ప్రజలకు ఇస్తానంటున్నారు, బట్ మీ దగ్గర మేము చూసినప్పుడు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు సైడ్ 130 ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో ఎలా మీరు ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు గుడ్ గవర్నమెంట్? அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துடைய 135 நான் உட்பட 135 சட்டமன்ற உறுப்பினர்களாலும் அவருடைய நம்பிக்கையை பெற்று நான் உறுதியாக என்னுடைய பலத்தை சட்டமன்றத்தில் நிறுவினேன். మీరు ఒక విషయం కూడా చెప్పారంటే కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేది. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎలా జరిగితే తమిళనాడు ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? వాట్ డు యు సే అబౌట్ ఇన్వెస్టిగేషన్? தமிழக மக்களுடைய மனநிலையை, அவர்களுக்கு ஏற்பட்டிருக்கின்ற சந்தேகத்தை தீர்க்கின்ற வகையில் தான் அம்மாவுடைய வைத்திய சிகிச்சை முறை பற்றி சிகிச்சை அளித்த மருத்துவர் குழு ஒரு விவரமாகவும் விளக்கமாகவும் உரிய விளக்கத்தினை திருப்திகரமான இயக்கத்தினை அளித்தார்கள். இருப்பினும் மக்களுடைய அந்த சந்தேகத்தை அது போக்கவில்லை என்ற மனநிலையில்தான் மக்கள் இருக்கிறார்கள் என்று நான் அறிந்தேன். அதனால் உரிய விளக்கத்தினை கமிஷன் மூலமாக தெரியப்படுத்தினால் மக்களை நம்புகின்ற ஒரு நல்ல சூழல் ஏற்படும். அதுதான் நம்முடைய கட்சிக்கு நல்லது என்ற நிலையில் நான் அதை அறிவித்தேன். మేము ఇంత వర్క్ చేస్తుంటే స్ట్రెస్ లో ఎలాగో కోపం వస్తూ ఉంటుంది సార్. పన్నీర్ సెల్వం అసలు ఇంత హ్యాపీగా నవ్వుతూ ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, వాట్స్ ద సీక్రెట్స్? என்னுடைய மன அழுத்தம் எதனால் ஏற்பட்டது என்பதை நான் நேற்றிலிருந்து இன்று வரை பல முறை சொல்லியாகிவிட்டது. அதனை நீங்கள் அதற்குரிய பதிலையே நீங்கள் உங்களுக்கு தந்த பதிலாக ஏற்றுக்கொள்ள வேண்டும். మై లాస్ట్ క్వశ్చన్ సార్, గవర్నర్ రేపు వస్తున్నారు కదా, సో మీ ప్లాన్ ఏంటి? ఎలా ఉండబోతోంది? கவர்னர் அழைத்தால் நான் சென்று அவரை மரியாதை நிமித்தமாக சந்திப்பேன். థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. దాట్స్ పన్నీర్ సెల్వం. సో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమిళనాడు ప్రజలకు మంచి గవర్నమెంట్ త్వరలోనే రాబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్ తో దేవి నాగవల్లి, టీవీ9 ఫ్రమ్ చెన్నై.